అటు ఆంధ్ర అయినా, ఇటు తెలంగాణ అయినా ఉగాది అంటేనే ముఖ్యంగా చేసేది బొబ్బట్లు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. బొబ్బట్లు మృదువుగా, సాఫ్ట్‌గా రావాలి అంటే ఎప్పుడు కలిపేలా కాకుండా పిండి ఇలా కలపండి. వద్దన్నా మృదువుగా, సాఫ్ట్‌గా వస్తాయి బొబ్బట్లు. పిండి కలపడం కోసం బౌల్‌లోకి 2 గ్లాసుల ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకొని, చిటికెడంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ పిండంతటికి కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలామంది డైరెక్ట్‌గా పిండిని ఇలా కలిపేసి అరగంట పాటు నానబెడుతూ ఉంటారు. అలా కాకుండా పిండిని కాస్త ఫ్లాట్‌గా ప్రెస్ చేసి వాటర్ వేసి అరగంట పాటు నాననివ్వండి. ఈలోపు ఉడికించుకున్న స్వీట్ పొటాటోకి చెక్కు తీసిస్తున్నాను. నేను వీటిని ఆవిరి మీద ఉడికించాను. ఆవిరి మీద ఉడికించడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్ అనేవి లాస్ అవ్వకుండా ఉంటాము. అండ్ బ్యాటర్ కూడా మంచి థిక్‌నెస్‌లో వస్తుంది. మీరు కావాలంటే శనగపప్పు పూర్ణంతో కూడా మీరు ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేచురల్‌గా ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు. స్వీట్ కొద్దిగా కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం, అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసి మిక్స్ చేసి పక్కనుంచండి. అరగంట పాటు నానిన ఈ గోధుమ పిండిని పక్కన పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. పిండి చాలా సాఫ్ట్‌గా ఉంది కదా! కొద్దిగా పిండిని తీసి అరచేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ఫ్లాట్‌గా ప్రెస్ చేసి ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో బ్యాటర్‌ని మిడిల్‌లోకి స్టఫ్ చేసుకొని నీట్‌గా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ నేను బొబ్బట్లు చేయడం కోసం ఎటువంటి పేపర్‌ని కానీ, కవర్‌ని కానీ యూజ్ చేయకుండా అందరికీ అవైలబుల్‌గా ఉండేలా స్టీల్ ప్లేట్ పైన బొబ్బట్లు చేస్తున్నాను. ప్లేట్‌కి ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది కష్టం అనుకున్న వాళ్ళు చపాతీలాగా కూడా మనము రుద్దుకోవచ్చు. మాకిలా అలవాటు. సో, అందుకోసం నేను ఇలాగే చేసేస్తున్నాను. సో, ఇలా చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలా తీస్తే మనకు బొబ్బట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. బొబ్బట్లని మేము కాస్త మందంగానే చేసుకుంటాము. మీరు కావాలంటే కాస్త పలచగా కూడా చేసుకోవచ్చు. చూసారా బొబ్బట్టు ఎంత ఈజీగా వచ్చేస్తుందో. వేడి వేడి పెనం పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఆ తర్వాత బొబ్బట్టును వేసుకోండి. బొబ్బట్టుకి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. వద్దు అనుకున్న వాళ్ళు కాస్త తగ్గించుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కాలనివ్వండి. అందరికీ తినాలి అని ఉన్న శనగపప్పుతో చేసిన బొబ్బట్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అసిడిటీ అయి ఉండొచ్చు, లేదా గ్యాస్ సమస్య వాళ్ళ అయి ఉండొచ్చు, కడుపు ఉబ్బరం వల్లనో, లేదా ఇంకేదైనా సమస్య ఉండడం వల్లనో ఇలా స్వీట్ పొటాటోతో చేసిన ఈ బొబ్బట్టు ఎవరైనా తినొచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది. అలా అని ఎక్కువ మోతాదులో తినొద్దు. ఏదైనా తక్కువ మోతాదులో తినడమే ఆరోగ్యానికి మంచిది. చూసారా బొబ్బట్టు ఎంత సాఫ్ట్‌గా ఉందో. సో, మీరు బొబ్బట్లకి పిండి కలిపేటప్పుడు తప్పకుండా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. పిండి ఈ విధంగా కలుపుకోండి. బొబ్బట్టు సాఫ్ట్‌గా వస్తుంది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.